అసలు తర్వాత ఇందులోని ఇద్దరు రాములు క్లైమాక్స్లోకి రాగానే జనం ఒకసారి థియేటర్లో తెలియకుండానే ఒక చిన్న కలవరం లాగా వచ్చింది సార్. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి మీకు? సార్ ఏదైనా కానీ సార్, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక సినిమాని మెప్పించాలి, ఒక కథని మెప్పించాలి. అఖండ తర్వాత నేను చేస్తున్న యంగ్ హీరో వీళ్ళ మీద సోలో పెర్ఫార్మెన్స్ వెళ్తే కుదరదండి. ఎక్కడికక్కడే ఒక మంచి ట్విస్ట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆడియన్ ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, ఆ హై కనిపిస్తుంది. అందులోంచి వచ్చినాయే ఇవన్నీ మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఎక్కడికక్కడే చాలా 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 సస్పెన్స్లు ఉంటూ ఉంటాయి, ట్విస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దేనికైతే ఒక సినిమాలో ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ మీద పెట్టినప్పుడు కొంచెం బలం ఎక్కువ పెట్టాలండి, కథా బలం పెట్టాలి, ఎపిసోడ్ బలం పెట్టి తీసుకొని వెళ్ళాలండి. డైరెక్టర్ తాలూకా క్రియేషన్ వెయిట్ ఎక్కువ ఉండాలి. ఉంటేనే ఇవి నిలబెట్టగలమండి. ఎందుకంటే అఖండ చేసి వచ్చాను కాబట్టి. అవును, మామూలుగా వెళ్తే మామూలేనండి, పర్లేదు. బట్ మనం ఒక హై సినిమా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అండి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు. అది ట్రమండస్ హిట్. అవును, ఇప్పుడు ట్రమండస్ ఏంటండి బాబు, ఆ రోజున చిన్న తక్కువ రేట్లో అంత కలెక్ట్ చేసేది 100 crore క్లబ్కి వెళ్ళి 275 కోట్ల దాకా అది చేసింది కదా. మరి గ్రాసు ప్లస్ నాంది ఇటకలు కలిపి చేసిందండి. సో అంత దీనిలోంచి వచ్చిన మనం ఈరోజు ఒక మంచి హిట్ ఇవ్వాలి కదండి. హిట్ ఇవ్వాలి అంటే ఇవన్నీ మనం బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఫ్లాప్ ఇచ్చే అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదండి. వద్దు కూడా అండి, అవకాశం అలాంటిది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎలా పడతాలో మనం కూడా ఇచ్చేయమండి. ఎస్, అది మీకు అసలు ఒక సినిమా టేకప్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ మీ మీద వెయిటేజ్ ఉంటుందండి. లేకుండా ఎందుకు ఉంటుంది సార్? ఉంటుంది. కాకపోతే ఏంటంటే సార్ మనం ఏం తీసుకుంటున్నాం మనకు ఐడియా ఉంది. సో ఆ ఐడియా వచ్చే వరకు మాత్రం ఉంటుందండి. ప్లస్ అది వచ్చే వరకు నేను హీరో దగ్గర కూడా వెళ్ళానండి. హీరో దగ్గరికి వెళ్ళరా? ఓకే ఇది నేను గ్యారంటీ, దీన్ని నేను నిలబెట్టుకోగలను అనుకున్నప్పుడు వెళ్తాను సార్. ఓకే, అంటే రామ్ ప్రపోజల్ అన్నది మీ వైపు నుంచి వెళ్ళిందా, వాళ్ళ వైపు నుంచి వచ్చిందా, లేకపోతే చిట్టూరి శ్రీనివాసరావు గారు అనే నిర్మాత వైపు నుంచి వచ్చింది? చిట్టూరి శ్రీనివాసరావు. ఓకే, ఆయన ప్రపోజల్ తెచ్చాడు సార్ రామ్తో చేద్దామని. ఒకటి చేసి పెట్టండి బాస్ అని అడిగాడు. ఓకే, నాకు మంచి ఫ్రెండ్ అండి, 25 years నుంచి నాకు బాగా క్లోజ్. ఎంత క్లోజ్ అండి అంత క్లోజెస్ట్ అండి. అదేలేండి. సో తను బాగున్నాడు ఈరోజు, బ్రదర్ నాకు చేసి పెట్టండి అన్నాడు. ఓకే, మీరు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఎక్కువ ఇస్తారు ఆ సినిమాలో. ఈ సినిమాలో కూడా ఉంది కదా. సక్సెస్ ప్రీలో ఇప్పుడు చిట్టూరి శ్రీనివాసరావు గారి తాలూకా రియాక్షన్ ఏంటండి సినిమా రిలీజ్ అయిన తర్వాత? బాస్ నాకు ఫస్ట్ కామెంట్ ప్రొడ్యూసర్, నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీసి నాకు ఇచ్చావు అంతేనండి అన్నారా? అంతే. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్లు ఆఫ్ కోర్స్ నేను అందరితో మాట్లాడాను అనుకోండి, డిస్ట్రిబ్యూటర్లు అందరితో విజయవాడ వైజాగ్ అన్నీ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ సార్ ఇప్పుడున్న సినిమా ఒకే సినిమా, ఇది ఒకే సినిమా. నీకు ఫెస్టివల్ 18th వరకు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశం ఉన్న సినిమా. అవును, నంబర్ నాన్ థియేటర్కల్ మీరు ఎవరు ఊహించనంత అయింది. ఓకే అండి, నేను సినిమా ఎంత చేస్తానో అంత నాకు నాన్ థియేటర్కలే వచ్చేసింది. ఓకే, సో ఒక మంచి దీనిలోనే ఉన్నామండి. ఎక్కడ పొరపాటును కూడా మనం ఏదో బెసకటం కానీ ఇంకోటి కానీ ఏముండదు. కాకపోతే నేను ఎవరితో చేసినా నాకు ఈ బడ్జెట్ అవుద్ది. నేను 100 కోట్ల లోపు చేయలేను సినిమా. 100 కోట్లు ఉండాలి లోపు నేను చేయలేను. ఓకే, అది క్లియర్. లేదా నేను ఇంట్లో కూర్చొని చక్కగా కథలు రాసుకుంటాను తప్ప నేను వాటి ఎలా పడితే అలా నేను టచ్ చేయను. ఎందుకంటే బోయపాటి శ్రీను అంటే సినిమా చూసే ప్రేక్షకుడు కూడా ఉన్నాడు. ఒక మంచి సినిమా తీస్తామన్న ఉద్దేశంతో సినిమా అభిమాని అండి, నా అభిమానులు కాదు, సినిమా అభిమానులు ఉన్నారు. చాలా మంచి స్టేట్మెంట్ అండి, సినిమా చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. సో వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. వాళ్ళని చేయాలి అంటే నేను కూర్చొని బలంగా ఇది అనుకున్న తర్వాతే నేను లెగుస్తానండి. అప్పటి వరకు నేను తొందరపడినా సార్ అసలు ఏకోసం అంటే కాదు. అంటే దీనిలో కూడా నాకు ఒక టెక్నికల్ డౌట్ ఏంటంటే, అంటే సబ్జెక్టు మీరు 100 కోట్లకి సరిపోయింది రాస్తారా, లేకపోతే మీరు రాసే సినిమాలన్నిటికీ 100 కోట్లు అవుతుందా? పైనే కానీ తక్కువ అవుతుంది సార్. బేసిక్ పైనే కానీ తక్కువ అవుతుంది సార్. ఓకే, ఈ రోజున్న దీని ప్రకారం ఇది చేస్తే ఏంటంటే సార్, అదే చెప్పాను కదా సార్, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందరూ తీసినట్టు నేను సర్రమని ఫైట్ 4 రోజులు 5 రోజులు తీలేను. అయ్యో బాబా, మీది ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు బ్లాక్స్. సపోజ్ సార్ మీకు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది సార్, అదే దున్నపోతుతో వచ్చేది ఈ ఫైట్ ఉంది సార్. అవును, దానికి హర్యానా నుంచి వచ్చింది ఒక దున్నపోతు. అది సపరేట్ కంటైనర్లో వస్తుంది. 2500 కిలోలు దాని వెయిట్. ఊరికే ఏకవాలింది ఏందని ఇలా అందనుకోండి, అక్కడ ఉంటారు మనిషి, అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాడు. మీ వెయిట్ ఎంత, నా వెయిట్ ఎంత, 70-75. దాని వెయిట్ 2500 kgs.
అది దాన్ని సదర్స్కి వీటికి తీసుకొస్తారు. దాని తగ్గట్టు ఇక్కడ ఒక 6 వేరే వేరే ఏరియాల నుంచి ఒక 6 తెప్పించాం. ఒక్కొక్కటి 1500 to 2000 కేజెస్తో ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటాయి. ఒక బుస కొడుతుంటేనే ఆ బుసక చచ్చిపోతారు, అలా ఉంటాయి. ఒకటి దాని మీద ఒకటి అటాక్ చేస్తున్నాం అనుకుని అవి ఆల్వేస్ ఎలర్ట్గా ఉంటాయి. అక్కడ అది కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు, అక్కడ ఏదైనా కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు. వీటికి సదర్లో అలవాటు ఉంది కాబట్టి చిన్న చిన్న బాంబ్స్ కానీ ఏదన్నా బ్లాస్ట్ చేసినా పెద్ద భయపడవు. కానీ కంప్రెషర్ ఉంటుంది తెలుసు కదా సార్, కంప్రెషర్ గాలి కొడతాం. అవును, అది సప్పని కొట్టగా అది స్నేక్ అనుకుని మనమనబడుద్ది, వెంటనే రియాక్ట్ అవుద్ది. మన సినిమాలో కంప్రెషర్ లేకపోతే పని అవ్వదు. సో ఒకటి కాదు 4 కంప్రెషర్లు. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు దాని ముందు హీరో ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నాడో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకొని 5 days ప్రాక్టీస్లో నేనున్నాను. దాన్ని పట్టుకొని తిప్పడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాము, క్రౌడ్ను పెట్టడం, క్రౌడ్ విజిల్ వేయడం, ఈ ఎయిర్ కొట్టడం, బాంబ్స్ కొట్టడం, దాన్ని పట్టుకొని వస్తూ ఉంటే 12 మంది రైతులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ఫట్మన దాన్ని రియాక్ట్ అయినా నేను ఒక్కడిని దాని దగ్గరే ఉంటాను కదండి. అవును, వాళ్ళ దగ్గరలో ఉండడం. దానికి సందీప్ యాదవ్ అని చెప్పి లోకల్ ఇక్కడ లడ్డు యాదవ్ గారు, సందీప్ యాదవ్, చంటి యాదవ్ వీళ్ళు ఉన్నారండి. వాళ్ళంతా పక్కనే ఉండడం నాకు. దాన్ని ప్రాక్టీస్ చేయించి చక్కగా ఆ యాపిల్స్, బెల్లం ముక్కలు, కాజు, బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ పెడుతూ దానికి చిన్నగా అలవాటు చేసి అక్కడి నుంచి వచ్చి హీరో పట్టుకుంటే ఎండదాకా మనతో పాటు ఉన్నాడే కదా అని చెప్పి ఇంకేం మాట్లాడదు. అదే డ్రెస్సు దాంతోనే ఫైట్ చేశాను. ఒరిజినల్ అండి, గుద్దితే ఇవన్నీ ఊడిపోతాయి, అదంతా ఒరిజినల్ అండి. ఓకే, అవేం మనం డూప్కి పెట్టి చేయలేదు, అలా ఉంటుంది. బట్ రిస్క్ కదండి అది, అది బెదిరితే దగ్గర దాపుగా 5 రానివ్వమండి. దాని నుంచి అదే కాకుండా ఒక రైతులు ఇక్కడ బలమైన ఈ బాడీ బిల్డర్స్ ఉంటారండి మన వాళ్ళు. నా దగ్గర ప్రతి సినిమాకి 1000 మంది పైన చేస్తారు. వాళ్ళల్లో కాస్త రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బలమైన వాళ్ళు. ఈ ఎడ్లు అంటే ఏంటి, గేదెలు అంటే ఏంటి, దున్నపోతు తెలిసిన వాళ్ళు ఒక 20 మంది నేను సెక్యూరిటీగా పెట్టేస్తానండి. 20 members అండి. అది ఏమాత్రం ఇదన్నా ఆర్టిస్టుల ముందు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, అది కదిలే ముందు తెలుసుద్దండి మనకి. సో ఆ ఇబ్బంది లేదు. సో ఆ షాట్ ముందు అన్నీ మనం కొట్టి అన్నీ ఇచ్చేసిన తర్వాతే దానికి అలవాటు అయిపోయింది, ఆ సౌండ్కి అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడే హీరోని పిలుస్తాం. ఓకే, అప్పటి వరకు ఎవరిని ఆర్టిస్ట్ని తీసి దానికి కూడా బాగా బడ్జెట్ అంటే బాగా వద్దండి, ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ అవుద్ది సార్. ఎందుకంటే దానికి 29 జనరేటర్స్ వాడాము ఇప్పటి వరకు. ఇండస్ట్రీలో ఎవరు వాడాల అన్ని జనరేటర్లు ఆ ఒక్క ఎపిసోడ్కి. అంటే హైదరాబాద్లో లైట్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? 11 days అండి. ఓకే, ఆ ఫైట్ 11 days, 4.5 crores అవుతుంది. ఓకే, సో అలా చిన్న చిన్నవి తీసుకుంటాం సార్. అది రిస్క్ కాదండి, అది వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఫీల్ అయ్యాడండి ఆడి హీరో అనేవాడు. దాంతో హీరోయిజం ఎలివేట్ లేదంటే మామూలుగా ఫైట్లో అయిపోతుంది. దేనిలోంచి వస్తాడండి, ఆ బుల్లెట్ కొట్టబోయే టైంకి ఎలాగో వస్తాడు, గ్యారంటీ కొడతాడు హీరో అనేవాడు, కామన్ అది. అలా కాదండి, ఇలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయరు, మనం అలా తీసుకొస్తే దాంతో ఫైట్ చేస్తూ తను చేశాడు కాబట్టి అది షేర్ చేసుకుంది కాబట్టి ఫైట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిజం బాగా ఎలివేట్ అది సినిమా తర్వాత సినిమాకి వెళ్ళిపోయిందండి. ఇంత హీరోయిజం ఉన్నది కాబట్టి చూశారు రామ్. అంతే కదండి, యూ హ్యావ్ బీన్ వెరీ వైజ్, అంతే చాలా ఇంటెలిజెంట్గా. ఎందుకంటే ఇంత సినిమా చెప్తున్నాం కదా, ఆ మాత్రం దున్నపోతులు లేకపోతే ఎలాగా హీరోని లేపాలంటే అన్నట్టుగానే ఉంది ఆ సీన్. దట్ ఈస్ యువర్ ఇంటెలిజెన్స్, షీర్ ఇంటెలిజెన్స్. కేవీ రెడ్డి గారు చెప్పినట్టు విలన్ని ఎంత బాగా చూపిస్తే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేవారు ఆయన, కేవీ రెడ్డి గారు. అవునండి, అది ఆ స్కీము ఇక్కడ మాత్రం బాగా కనిపించిందండి. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో మీరు రాసిన స్క్రిప్ట్లో, మీరు తీసిన సినిమాలో, మీరు చేసిన పాత్రలలో అక్కడ ఈ అంటే త్రూ శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే మనీ లాండరింగు, దాన్ని అకౌంట్, ఇదంతా ఏదైనా ఇన్స్పిరేషన్ అండి మీకు, లేకపోతే ఊరికే ఇమాజినేషన్ అండ్ క్రియేషనేనా సార్? ఇది ఇమాజినేషన్ అండ్ క్రియేషన్. ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాం సార్, నో డౌట్. కొన్ని తీసుకునే చేస్తామండి. ఓకే, దానికి ఏంటి, అవేం జరిగినాయి, ఇదేంటి, ఇది మొత్తం అంతా కూడా కొన్ని, అది కూడా చాలా కొత్తగా ఉందండి ఆ ఎపిసోడ్. ఇన్సిడెంట్స్ ప్లస్ ఒకళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు, ఈ రోజు ఉన్న పరిస్థితులు రీత్యా, ఇప్పుడున్న టెక్నాలజీ రీత్యా ఏ విధంగా చేయగలరు అనేది ఒకటి తీసుకునే చేసామండి. బట్ ఇది జరిగి 9 నెలల క్రితం, ఇప్పుడు అది ఎప్పుడో ఏప్రిల్లో మేలో షూట్ అండి, అది అప్పుడే అయిపోయిందండి అది. ఓకే,